ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు దేవుని బిడ్డలారా, దేవుని అత్యంత కృపలో మీరంతా బాగున్నారు కదా. ఉదయాన్నే దేవునితో మీ దినమును ప్రారంభిస్తే ఆయన సన్నిధి మీ కుటుంబంలో ఉంటుంది. ఎప్పుడైతే ప్రార్థనతో మీ దినమును ప్రారంభిస్తారో, ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా కూడా ప్రార్థన మిమ్మల్ని నడిపిస్తుంది, మీకు నెమ్మదినిస్తుంది, మీకు సమాధానాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభుతో మాట్లాడండి. ఎవరిని చూడకముందు ప్రభువుని చూడండి. ప్రభు మాట తీసుకొని ప్రార్థనతో మీ దినము ప్రారంభించండి. ఈ దినమంతా దేవుని సహాయాన్ని, దేవుని కృపను పొందుకోండి. మరి ముఖ్యంగా మీలో ఇంకెవరైనా సమస్యలు, శోధనలో ఉంటే నాకు తెలియచేయండి కామెంట్స్ ద్వారా, లేక ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరిని గురించి ప్రభు సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాం. ఆయన చేతులకు మిమ్మల్ని, మీ కుటుంబాలు, మీ పరిస్థితులు అప్పగిస్తూ ఉన్నాను. మన సమస్యలన్నిటికీ ఏసే జవాబు, ఏసే సొల్యూషన్. భయపడకండి, దేవునితో సమాధానపడండి, ఆయన సమాధానాన్ని తీసుకోండి. మీకు అనుకూలమైతే ఈ వాక్యాన్ని తప్పకుండా శ్రమల్లో, శోధనలో, వ్యాధుల్లో ఉన్న అనేక మందికి షేర్ చేయండి. ఇతరుల సమస్యల కొరకు ప్రార్థించండి. దేవుని సహాయము, దేవుని కార్యములు మీ దగ్గర నుండే ప్రారంభమవుతాయి. మీ కుటుంబంలో నుండే దేవుడు అద్భుత కార్యాలు మొదలు పెట్టబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం రోమ 6వ అధ్యాయము 23వ వచనము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఆమేన్. నిజమే, పాపం వలన వచ్చు జీతము మరణము. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పేది అదే. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఎవరైతే దుష్టులుగా ఉంటారో, పాపములో ఉంటారో వారికి శిక్ష తప్పదు అని. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ప్రభు సెలవిస్తూ ఉన్నారు, దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవమని. పాపం యొక్క జీతము మరణమైనా కూడా దేవుని కృపావరము క్రీస్తులో మనకు నిత్య జీవన అనుగ్రహిస్తుంది. ఈ లోకంలో ఉద్యోగం చేసి లేక ఏదైనా పని చేసి జీతం ఏ విధంగా సంపాదిస్తామో అదేవిధంగా పాపమునకు కూడా జీతం ఉంది. పాపము తనకు బానిసలుగా ఉన్న వారికి కూడా జీతాన్ని ఇస్తుంది. అదే మరణము, ఆత్మీయ మరణము, లేక ఆ పాపమును బట్టి వచ్చిన శాపం వలన శారీరక మరణం కూడా సంభవించవచ్చు. అయితే పాపం అంటే ఏంటని బైబిల్ మనకు తెలియజేస్తుందంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని. ఎవరైతే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తారో, దేవుని యొక్క కట్టడలను మీరుతారో అదే పాపము. నేను అనేక సార్లు చెప్తూ ఉంటాను, చాలామంది అనుకుంటారు నేనే పాపము చేయలేదు కదా అని. దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే, దేవుని మాటను వినకపోవడమే పాపము. ఇప్పటి వరకు నీ పాపమును బట్టి నీవు అనేక నష్టాలను చూసావేమో, నలిగిపోతూ ఉన్నావేమో, అందరి మధ్యలో దోషిగా నిలబడ్డావేమో, అందరి చేత ద్వేషింపబడుతున్నావేమో, నిన్ను నీ పాపమును బట్టి అందరూ వేలెత్తి చూపిస్తూ నిన్నందరూ అసహించుకుంటూ ఉన్నారేమో. అయితే భయపడద్దు, ఈరోజు నీకు గొప్ప శుభవార్త. అదే పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవమని. క్రీస్తు యేసులో మనకి ఎలా దొరుకుతుంది అంటే చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. చూడండి ఎంత క్లియర్గా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. నిజంగానే మనం పాపులమే. మన పాపమును బట్టి శాపము మనకు అనుగ్రహించబడాలి. మన పాపమును బట్టి మనం నశించిపోవాలి. మన శరీరం అనారోగ్యాలతో నింపబడాలి.
మన ఆత్మ నశించిపోవాలి. అయితే మనం ఇంకా పాపులంగా ఉండగానే క్రీస్తు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తూ మన కొరకు తన ప్రాణాన్ని అర్పించారు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డానికి మనం అర్హులము. ఉగ్రత నుండి రక్షించబడ్డానికి కూడా అర్హులమయ్యాం. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకమునకు వచ్చినని వ్రాయబడి ఉంది. అంటే నీవు ఆత్మీయంగా నశించిపోయావా? ఆత్మలో పడిపోయావా? నీ ఆత్మ నీ పాపమును బట్టి దేవునికి దూరం అయిపోయి నిత్య నరకాగ్నికి దగ్గర అవుతూ ఉంటే నశించిన నీ ఆత్మ కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చారు. నీ పాపమును బట్టి నీ శరీరం పాడైపోయిందా? నీ అవయవాలు పాడైపోయాయా? నీ లివర్ పాడైపోయిందా? నీ కిడ్నీ పాడైపోయిందా? లేక నీ శరీరంలో స్వస్థత లేకుండా ఉన్నావా? భయంకరమైన వ్యాధిగ్రస్తుడిగా మారిపోయావా? లేక నీ సాక్ష్యాన్ని కోల్పోయావా? నీ పాపం బట్టి నీ శాంతిని కోల్పోయావా? సమాధానాన్ని కోల్పోయావా? కుటుంబంలో గౌరవాన్ని కోల్పోయావా? ఏది కోల్పోయినా కూడా నశించిపోయిన నీ ప్రతి పరిస్థితి నుండి కూడా నేను రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు. నిన్ను ఆయన పిలుస్తూ ఉన్నారు. ఇప్పటికైనా నా దగ్గరకు వస్తావా? ఇప్పటికైనా నా శాంతిని నువ్వు పొందుకుంటావా? ఇప్పటికైనా నా నెమ్మదిని నువ్వు పొందుకుంటావా? ఇప్పటికైనా నీవు నాకు లోబడితే నేను నీకు నిత్య జీవనాన్ని అనుగ్రహిస్తానని. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, కృపకాలం దాటిపోకముందే దేవుని దగ్గరికి రా. కృప ఉండగానే నీ పాపాన్ని ఒప్పుకో. కృప ఉండగానే నీ పాపాన్ని విడిచిపెట్టు. కృప ఉండగానే పాపం వల్ల వచ్చు జీతమైన మరణం నుండి తప్పించుకో. ఆత్మీయ మరణం నుండి తప్పించుకో. శారీరక మరణం నుండి కూడా తప్పించుకో. ప్రభువు నిన్ను ప్రతి విధమైన మరణం నుండి తప్పించి నీ ఆత్మను రక్షిస్తాడు, నీ శరీరాన్ని రక్షిస్తాడు. ఈ లోకంలో 100 రెట్లు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య జీవాన్ని కూడా అనుగ్రహిస్తాడు. కాబట్టి అందరం కూడా తండ్రి, కృపకాలం దాటిపోకముందే నేను నీ దగ్గరికి వస్తున్నానయ్యా. తెలిసి తెలియక చేసిన ప్రతి పాపం ఆయన సందులో ఒప్పుకుందాం. ఆయనకు సరెండర్ అయిపోదాం. తండ్రి, ఇక నుండి నీ కొరకు జీవిస్తానయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నన్ను అంగీకరించండి అయ్యా అని ఆయనకు సమర్పించుకుందాం. ఆయన కృపను దాటిపోనివ్వద్దు. ఆయన కృపలోనే నిలిచి ఉందాం. కృపకాలం ఉండగానే ఆయనకు లోబడదాం. కృపకాలం దాటకముందే, ఈ జీవితం పోకముందే, కృపకాలం దాటకముందే, ఈ జీవితం పోకముందే, ఈ లోకం గతించకముందే, క్రీస్తు యేసు ఈ భూమికి రాకముందే, కల్వరిలో నా యేసుడు గాయాలతో పిలుచుచున్నాడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో నీవు తప్పించుకుందువు. ఎవరు నిన్ను మోక్షం చేర్చెదరు? కృపకాలం దాటకముందే, ఈ జీవితం పోకముందే. ఎందరో ప్రవక్తలు, ఇంకెందరు సువార్తికులు బోధించినా రోధించినా, సర్వాన్ని త్యాగం చేసి రక్తమే కార్చి ప్రాణాలు సహితం అర్పించిన యేసయ్య ప్రేమకు నీలో చోటే లేకుండెన. ఆ సిలువ వార్తను వినే మనసే లేకుండెనా. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో నీవు తప్పించుకుందువు. ఎవరు నిన్ను మోక్షం చేర్చెదరు? కృపకాలం దాటకముందే, ఈ జీవితం పోకముందే, కృపకాలం దాటకముందే, ఈ
జీవితం పోకముందే. వాగ్దాన్ని నమ్ముతున్న వారు నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మా జీవితాన్ని సరిచేసుకోవడానికి మరి ఒక దినమును మాకు ఇచ్చారు, మరి ఒక అవకాశాన్ని మాకు అనుగ్రహించారు. నీ కృప వరకు వందనాలు. ఈరోజు మాతో మాట్లాడారు. పాపం వల్ల వచ్చు జీతము మరణమే, అయితే నా కృప క్రీస్తు యేసునందు నిత్య జీవమని. తండ్రి, నీ కృపలోనికి వస్తున్నాం ఈరోజు. నీ కృపను దాటిపోనివద్దయ్యా. నీ కృపను తొలగించద్దు తండ్రి. నీ సన్నిధి నుండి మమ్మల్ని త్రోసివేద్దు తండ్రి. నీ పరిశుద్ధాత్మను మా నుండి తీసివేద్దు నాయన. నీ బిడ్డలుగా అంగీకరించిన నాయన, నీ వారిగా చేసుకోండి తండ్రి. ఈరోజు ఎంతమంది అయితే హృదయపూర్వకంగా వారి పాపములు ఒప్పుకుంటూ ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరిని క్షమించండి, ప్రతి ఒక్కరిని అంగీకరించండి నాయన. నీ వారిగా చేసుకోండి, పరిశుద్ధులుగా చేయండి, నీతిమంతులుగా చేయండి, నీ కుమారులుగా నీ కుమార్తెలుగా స్వీకరించండి. మరి ముఖ్యంగా నాయన, ఎంతమంది అయితే శ్రమల్లో శోధనలో ఉండి వారి ప్రార్థన విన్నపం మాకు తెలియజేస్తున్నారో ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయంగా పడిపోయిన వారిని లేవనెత్తండి నాయన. శారీరకంగా అనారోగ్యాలతో నలిగిపోతున్న వారిని లేవనెత్తండి అయ్యా. మంచంపై ఉన్న వారిని ముట్టడి నేను స్వస్థపరచండి. ఆర్థిక బంధకాలు ఉన్నవారిని లేవనెత్తండి నాయన. అప్పు బాధలో ఉన్నవారిని లేవనెత్తండి నాయన. ధనాన్ని ఇతరుల చేతిలో నష్టపోయిన వారికి తిరిగి రెస్టోర్ చేయండి అయ్యా. కుటుంబ కలతలతో నశించిపోతూ విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలను తిరిగి బాగు చేయండి. విడిపోయిన భార్యాభర్తలను తిరిగి కలపండి నాయన. కోర్టు కేసెస్తో నలిగిపోతున్న బిడ్డలకు విడుదలను అనుగ్రహించిన నాయన. త్వరపెట్టి కార్యం చేయండి అయ్యా. ఉద్యోగ సమస్యలతో నలిగిపోతున్న వారిని లేవనెత్తండి. ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం చేయండి. ప్రమోషన్ కోసం ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం చేయండి. ఉద్యోగాలు రాక ఉద్యోగాల కొరకు కనిపెడుతున్న బిడ్డల జీవితంలో అద్భుతం చేయండి. వివాహాలు కాని వారందరికీ నీ కృపను బట్టి చక్కటి వివాహాలు జరిగించండి. గర్భఫలం లేని ప్రతి బిడ్డను ముట్టండి నేను. ప్రతి గర్భమును తాకండి. ఆశ్చర్యకరంగా గర్భఫలం దయచేయండి నాయన. స్వంత గృహాలు లేని బిడ్డలందరికీ స్వంత గృహాలు దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న వారికి సంపూర్తి చేయండి నాయన. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండి జ్ఞానాత్మతో నింపి జ్ఞాపక శక్తితో నింపండి. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. ఈ నూతన సంవత్సరం అంతా నూతనమైన ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈరోజు తమ ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి అయ్యా. వారి రాకపోకలు మీరు తోడుగా ఉండండి ఆయన. వారి పనిపాట్లలో మీరు తోడుగా ఉండండి అయ్యా. వారు చేసిన ప్రతి ప్రయత్నమును మీరు ఆశీర్వదించండి. ఈరోజంతా మీరు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ పాపాన్ని నేను విడిచిపెట్టలేకపోతున్నాను, రహస్య పాపం నాలో ఉందని దిగులు పడుతున్నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ వాక్యం నీ కొరకే. కృపకాలం దాటక ముందు ఆయనకు లోబడితే ఆయన కృప మీకు నిత్య జీవాన్ని ఇవ్వబోతుంది. ఈ వాగ్దానం నా కొరకే అనేవారు ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని వాక్యాన్ని అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్ములు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.